హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ ఎక్స్ప్రెస్ తర్వాత ఎక్కువ స్టాప్స్ ఆగే ట్రైను, మన ఇండియాలోనే టాప్ 10లో ఒకటి అయిన ట్రైను. అదే మన తమిళనాడులో ఉన్న చెన్నై సెంట్రల్ నుండి కాశ్మీర్ జమ్మూ తావీలో ఉన్న శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రా వరకు వెళ్ళే అండమాన్ ఎక్స్ప్రెస్ చరిత్ర ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్తోనే మాకు మరికొన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్గా అయితే ఉంటుంది. అలాగే మా నుండి మీకు రెగ్యులర్ అప్డేట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోకి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. మా నుండి మీకు రెగ్యులర్ అప్డేట్ అయితే ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ని మే 1, 1988లో చెన్నై సెంట్రల్ నుండి న్యూఢిల్లీ మధ్య జనతా ఎక్స్ప్రెస్గా ప్రారంభించడం అయితే జరిగింది. ఆ తర్వాత జమ్మూ తావీకి అయితే పొడిగించారు. అలాగే ఈ ట్రైను జమ్మూ తావీ మన చెన్నై సెంట్రల్ మధ్య అయితే జనతా ఎక్స్ప్రెస్గా పేరు అయితే మార్చడం జరిగింది. ఎందుకంటే ఈ పేరు మార్చడం, జనతా ఎక్స్ప్రెస్ అంటే అన్రిజర్వ్డ్ కోచ్లతోటి అయితే నడుస్తూ ఉంటుంది కాబట్టి మన దాంట్లో వచ్చేసి స్లీపర్, 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్లు అయితే ఉండవు, అన్ని జనరల్ కోచ్లతోటి అయితే నడిచేదన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి అప్పుడు స్టాప్స్ కూడా ఎక్కువగా ఉండకపోయేవి. అలా నడుస్తున్న ఈ ట్రైన్కి ఇంకా జనతా ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే తీసేయడం అయితే జరిగింది. చాలా దూరం అయితే వెళ్తుంది కాబట్టి అన్ని అన్రిజర్వ్డ్ కోచ్లే ఉంటే బాగుండవని ఆ పేరు అయితే తీసేయడం అయితే జరిగిందనమాట. ఆ పేరు తీసేసి ఈ ట్రైన్కి అయితే మన ఇండియాకి చాలా అతి దగ్గరలో ఉన్న అండమాన్ దీవులు అయితే ఉన్నాయి కదా, ఆ దీవుల పేరుని ఈ ట్రైన్కి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అప్పటి నుండి ఈ ట్రైను అండమాన్ ఎక్స్ప్రెస్గా అయితే తిరగడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సెప్టెంబర్ 3, 2015 ఈ ట్రైన్ అయితే జమ్మూ తావీ నుండి శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రాకి అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట ఈ ట్రైన్ని. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్ శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రా మధ్య అయితే నడుస్తుందన్నమాట. ఇంకా ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 16031 చెన్నై సెంట్రల్ శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రా అండమాన్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్లో ఉదయం 5:15 బయలుదేరి శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రాకి మూడవ రోజు 10:45 అయితే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 16032 శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రా నుండి చెన్నై సెంట్రల్ అండమాన్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను కత్రాలో రాత్రి 10:25 బయలుదేరి 4వ రోజు ఉదయం 7 గంటలకు చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 2876 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ వారంలో 3 రోజులు నడుస్తుంది. ఈ ట్రైన్ 20 కోచ్లతో నడుస్తుంది. అవి 5 జనరల్ కోచ్లు, 8 స్లీపర్, 3 3 టైర్ ఏసీ, 1 2 టైర్ ఏసీ, 2 SLR, 1 లగేజ్ వ్యాన్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ 16093, 16094 చెన్నై సెంట్రల్ లక్నో మధ్య తిరిగే గోమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో అయితే రేక్ షేరింగ్ ఉంది. ఈ ట్రైన్ ICF కోచ్లతో నడుస్తుంది. LHPగా మార్చాలని ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. ఇది వ్యాప్ 4 లేదా వ్యాప్ 7 లేదా రోయపురం వ్యాప్ 7 లోకోమోటివ్లతో అయితే నడుస్తుంది. గతంలో ఉత్తర రైల్వే పరిధిలో ఉన్నప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మన వ్యాప్ 1 లోకోమోటివ్లతో అయితే నడిచేది. ఈ ట్రైన్ సగటు వేగం 50 కిలోమీటర్లు గంటకు. ఈ ట్రైన్లో ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఉన్నాయి. ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉండాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు, ఎందుకంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి. ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళ్తే చెన్నై సెంట్రల్లో బయలుదేరిన ఈ ట్రైన్ స్టాప్స్ వచ్చేసి నేను మన తెలుగు రాష్ట్రాల్లో ఆగే స్టాప్స్ చెప్తున్నాను, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఆగే మెయిన్ స్టాప్స్ అయితే చెప్తాను. ఇంకా చెన్నై సెంట్రల్లో బయలుదేరిన ఈ ట్రైన్ సులూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్, న్యూ గుంటూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాజ్నగర్,
బలార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్పూర్ జంక్షన్, ఆమ్లా జంక్షన్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, బీనా జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, ఝాన్సీ జంక్షన్, ఆగ్రా క్యాంట్, హజరత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ, లుధియానా జంక్షన్, జమ్మూ తావి మీదుగా అయితే శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రాకైతే ఈ ట్రైన్ అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ చెన్నై నుండి వెళ్తున్నప్పుడు మదిరాలో స్టాప్ అనేది ఉండదు. కత్రా నుండి చెన్నై వెళ్తున్నప్పుడు మదిరా స్టేషన్ లో అయితే స్టాప్ ఉంటుంది. ఈ ట్రైన్ కి చెన్నై నుండి వెళ్తున్నప్పుడు కూడా స్టాప్ కల్పించాలని ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. దీనివల్ల ఖమ్మం నుండి మన విజయవాడ నుండి కానీ వెళ్ళే ప్రయాణికులకు బాగా ఉపయోగపడుతుంది అని అయితే ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఈ ట్రైన్ ప్రస్తుతం కత్రా వరకు నడుస్తుంది కానీ రాబోయే కాలంలో శ్రీనగర్ వరకు నడిచే అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి తెలుసు ఇండియాలోనే నిర్మించబోయే ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అదే మన చీనా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నిర్మిస్తే శ్రీనగర్ లోని కత్రాకైతే కలపాలని ఈ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ ట్రైన్ ప్రస్తుతం ఐసెఫ్ కోచ్లతో నడుస్తుంది. ఎల్హెచ్పి కోచ్లకు మార్చాలని చాలా మంది ప్రయాణికులు కోరుకుంటున్నారు. అలాగే ఈ ట్రైన్ లో చాలా వరకు శుభ్రంగా ఉండదని మరియు ఈ ట్రైన్ చాలా ఆలస్యంగా నడుస్తుందని ప్రయాణికులు అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఈ ట్రైన్ కి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా స్టాప్స్ ఉన్నప్పటికీ నెక్కొండ రైల్వే స్టేషన్ లో స్టాప్ కల్పించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైన్ విజయవాడ నుండి వరంగల్ వరకు ప్రయాణికుల రాక చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ఆగిన స్టాపుల్లోనే ఈ ట్రైన్ కు 30 నిమిషాల సమయంలో కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఇవి అండమాన్ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన విషయాలు. నేనేమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. మీకోసం నేను మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్. బై బై.